అయినా దేవుని యొక్క మనస్సును తెలుసుకొని బ్రతకవలసిన బాధ్యత గలవారమై ఉన్నామనే విషయాన్ని నేటి భాగం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమ తండ్రి యావత్తు మానవ జాతి నివసిస్తున్న ప్రపంచ ప్రజలందరినీ దృష్టించగలిగేటువంటి సర్వజ్ఞుడైనటువంటి దేవుడు. వారి జీవితాలను, వారి ప్రవర్తనను ఒకరిది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళి జీవితాలన్నిటినీ చూడగలిగినటువంటి వాడు. ఏ జనం గురించి ఆయన పాఠం చెప్పాలనుకున్నా ఆ జనానికి తీర్పు తీర్చిన వాడై సర్వలోకానికి కూడా ఆ తీర్పులను తెలియచేయటానికి దేవుడు ఉద్దేశిస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం ద్వారా, బైబిల్ ద్వారా మనం తెలుసుకోగలం. ప్రపంచంలో ఎప్పుడు కూడా కోట్ల మంది ప్రజలు, కోట్లాది మంది దేవతలను, దేవుళ్ళను కలిగి ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రపంచ మానవ జాతి యొక్క పతనావస్థను గురించి మాట్లాడిన వారు కారు. అంతేకాదు, మానవ జాతిని సంస్కరించి సరిచేసి వారి తప్పుల నుంచి వారిని విమోచించగలిగే కార్యక్రమము చేసిన వారు కూడా కారు. దేవుడంటే దేవుడు, అవసరాలకు మనం ఆయన మొక్కాలనే పద్ధతిని, దేవుడంటే కులానికి, మతానికి ఒక దేవుడు ఉంటాడనేటువంటి ఒక దుర్భరమైన ఆలోచన విధానాన్ని సర్వలోకానికి కోట్లాది మంది ప్రజలు పరిచయం చేయగలిగారు. కానీ మనిషికి ఒక బుర్రలో ఎన్నో ఆలోచనలు అన్నట్టుగా ఎన్ని ఆలోచనలు వస్తే అన్ని ఆలోచనలకు మించి దేవుళ్ళను మనుషులు సృజించుకున్నారు. అంటే మానవ జాతికి దేవుని గురించి సరైన అవగాహన లేదు అని మనం వేరుగా చెప్పవసరం లేదు. తాము నమ్ముతున్నటువంటి దేవుళ్ళు అనబడిన వారు ఎప్పుడైనా మానవులు నడవవలసినటువంటి నీతి విధులను గురించి చెప్పిన వారు ఉన్నారా? అలాగే యావత్తు మానవ జాతి యొక్క వినాశనకరమైన గుణగణాలని తెలియచేసి వారి తప్పుల్ని ఎత్తి చూపించిన వారు ఉన్నారా? నేను పరిశీలించగా చూసినంత వరకు కోట్ల మంది ప్రజలు అనేక మంది దేవతలను, దేవుళ్ళను కలిగి ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఏదో ఒక లోపముతో, బలహీనతతో, పాపముతో కొట్టుమిట్టాడిన వారే. వాస్తవానికి వారెప్పుడూ దేవుళ్ళమని చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మానవ మాత్రుడు ఎవరూ కూడా దేవుడు అనిపించుకోవడానికి సరిపోడు. దేవుడనే ఒక మహాశక్తివంతుడు, సర్వజ్ఞుడై, సర్వాంతర్యామి అయి, సమస్తమును చేయగలిగిన వాడుగా, లోకానికంతటికి సూర్యుడు ఒక్కడై ఉన్నట్టు సర్వలోకానికి దేవుడు ఒక్కడై ఒక మహాశక్తివంతుడుగా ఉన్న మాట గ్రంథం మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు తన గురించి అలాగే చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని. కనుక లోకంలో మనుషులు నమ్ముతున్న దేవుళ్లకు లోకము యొక్క పతనావస్థను గూర్చి కానీ, వారి అవిధేయత జీవితాన్ని గూర్చి కానీ ప్రశ్నించినటువంటి దాఖలాలు ఉండవు. ఎందుకంటే అట్టి అవిధేయత స్థితిలో వాళ్ళు కూడా జీవించారు కనుక దేవుడు అనేదానికి అర్థం తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కనుకనే దేవుడు మానవ జాతితో మాట్లాడినటువంటి ప్రతి మాట చాలా సూటిగా యావత్తు మానవ జాతిని సూచించేటట్టుగా మాట్లాడతాడు. మనుషులు అంటే అందరూ వస్తారు, దేవుడు అంటే అందరికీ ఒక్కడై ఉంటాడు. దేవుడు అనేటువంటి ఆయన మానవ జాతికి అంతటికి ఉన్న సంబంధం ఎంత గొప్పదంటే, తాను తండ్రిగా మనుషులు తన పిల్లలుగా చూచుకునేటువంటి ఒక మహా ప్రేమమూర్తిగా బైబిల్ ద్వారా దేవుణ్ణి తెలుసుకోగలం. కానీ దేవుడంటే ఒక కులాన్ని ఒక రకంగా, మరొక కులాన్ని మరొక రకంగా సృష్టించినటువంటి వాడు కాడు. కులానికి ఒక విధమైనటువంటి ప్రేమను చూపించినటువంటి వాడు కాడు. కులానికి, మతానికి సంబంధించిన వాడు కాదు.
వీధికి, గ్రామానికి, జిల్లాకి, దేశానికి ఒక దేవుడుగా పరిచయమైన వాడు కాడు. కనుక దేవుడు ఒక్కడే అనేటువంటి విషయం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఘోషిస్తూ తెలియజేసిన సమాచారం. నేను మీకు చెప్పదలిచినటువంటి విషయం ఏమంటే, యావత్తు మానవ జాతినంతటిని చూసినటువంటి దేవుడు మానవుల యొక్క పతనావస్థనంతటిని స్పష్టంగా తెలియజేశాడు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రస్తుత ప్రపంచ మానవాళి చరిత్రలో వేల సంవత్సరాల క్రితమున్న మానవుని అజ్ఞానపు చరిత్రే మరలా పునరావృతమవుతుందా అనిపిస్తుంది. నేను మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్లో క్రీస్తుపూర్వం 720 సంవత్సరాల కాలంలో ఒకనాటి జనాంగాన్ని ఉద్దేశించి ప్రవక్త అయినటువంటి హోషేయ మాట్లాడినటువంటి మాట. ఎంతో కొంత దేవుడు మాకు తెలుసు అనుకున్న ప్రజలు, మేము దేవుని ప్రజలమని చెప్పుకుంటూనే దేవునిని ఎరుగని స్థితిలో కొనసాగినటువంటి ప్రజలు, ఏ ఆకారము లేనటువంటి దేవుడే మీ దేవుడని తెలియజేయబడినప్పటికీ దేవునికి రూపాలనిచ్చి పూజించిన అవిధేయత మరియు అజ్ఞానం నాటి జనాంగంలో కనబడినట్టుగా ప్రవక్త అయినటువంటి హోషేయ ద్వారా దేవుడు తెలియజేశాడు. ఆ రోజు మానవులను ఉద్దేశించి చెప్పినదే ఈరోజు ప్రపంచంలో కూడా అదే పునరావృతమవుతుంది. దానిని మనము ఒక్కసారి హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయము మొదటి నుంచి 3వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను మనం చూస్తే, యెహోవా మాట ఆలకించుడి. దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట చాలా స్పష్టంగా ఉంటుంది. దేవుడు యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని తన ఆవేదనను సృష్టితో తెలియజేసిన సమాచారము మానవ జాతికి తెలియజేశాడు. అదే మానవ జాతితో మాట్లాడినప్పుడు అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా అన్నాడు. సృష్టితోనేమో తన ఆవేదనను మానవుల విషయమై నేను వారిని పెంచాను, గొప్ప చేశాను అని వారి ఆవేదన గురించి వారితో సృష్టితో అంటే భూమి ఆకాశాలతో మాట్లాడాడు. అదే మనుషులతోనూ మాట్లాడాడు డైరెక్ట్గా, వారి అవిధేయతను ఎత్తి చూపిస్తూ, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా అంటే దోష శిక్షను భరించడానికి సిద్ధపడిన జనమా అని, చెరుపు చేయు పిల్లలారా. అది క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల కాలం. ఇది కూడా దాదాపుగా అదే కాలానికి సంబంధించింది. కనుక ఇప్పుడు అదే ప్రజలతో మరలా ఇక్కడ వారు ఆ విధంగా మారిపోవటానికి కారణమేమి అనే దాన్ని ఇంకొంత వివరంగా చెప్పాడు. ప్రవక్త అయిన యెషయా గారు క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల కాలానికి చెందినవాడే. హోషేయ గారు కూడా దాదాపుగా క్రీస్తుపూర్వం 720 సంవత్సరాల కాలానికి చెందినవాడు. ఆయన మాట్లాడింది ఇశ్రాయేల్ జనాంగాన్ని, యూదా జనాంగాన్ని జనరల్గా చెప్పాడు. ఈ హోషేయ గారు మాత్రం డైరెక్ట్గా ఇశ్రాయేలు జనాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడు. ఏదేమైనా మానవులందరిని బట్టి దేశం ఏమైపోతుందో అనేటువంటి విషయం, ఈ ఆందోళన జగత్తును కలుగు చేసిన దేవునికి ఉంటుంది. ఒక ఊరికో ఒక దేశానికో పరిమితమైన వానికి ఎందుకు ఉంటుంది చెప్పండి? ఎప్పుడు కూడా దేవుడంటే యావత్తు మానవ జాతిని గురించి మాట్లాడేవాడై ఉంటాడు. దేవుడంటే ఏదో ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడేవాడు కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు.
మానవులు పతనమైపోయారని ఆవేదన వారిని సృజించిన సృష్టికర్తగా, దేవునిగా, తండ్రిగా ఆయనకుంటుంది. అందుకని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేస్తాడు. ఇలాంటి ఆవేదనను వ్యక్తం చేయటం కానీ, మనుషుల పతనాన్ని స్పష్టంగా తెలియజేసినటువంటి వారు కానీ, మానవులను సంస్కరించగలిగే నీతి కలిగిన విధులు చెప్పగలిగిన సంస్కర్తలు కానీ ఈ ప్రపంచంలో లేరు. ఏం చదువుకోవాలో చెప్పగలరు, డబ్బు ఎలా సంపాదించగలరో, బిజినెస్ ఎలా చేయవలనో, బిజినెస్ ఎలా డెవలప్ అవ్వాలనో, ఎలా చదువుకోవాలనో, ఎలా ఎదగాలనో, ఎలా సంపాదించాలో ఇది చెప్పగలరు. మనుషుని వ్యక్తిత్వాన్ని గూర్చి, వాడి కుటుంబం, వాడి ఊరు, వాడి రాష్ట్రం, వాడి దేశం, ప్రపంచం, మానవ జాతి అంతా సురక్షితంగా బ్రతకాలి అని చెప్పేవారు దేవుడు మాత్రమే. అందుకని మానవులను గురించి ఆ రోజు పాపిష్టి జనమా, దుష్టతరమా, దుష్ట సంతానమా, దోషభరితమైన ప్రజలారా, చెరుపు చేయి పిల్లలారా అని వారితో 1:4 మాట్లాడినట్టు యెషయా గ్రంథంలో ఆ జనం ఎందుకు అలాగ అయిపోయారు అనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ అధ్యాయం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం, మొదటి అధ్యాయము. ఎందుకంటే ఆ విషయాలు మాట్లాడుతున్నప్పుడు దైవాజ్ఞను మీరినటువంటి రాజైన ఉజ్జియా ఒక శాపగ్రస్తుడుగా, అరికాల మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత లేనిటువంటి వాడుగా అతడు ఉన్నాడు. అతని ఏలుబడిలో ప్రజల దైవికమైన జ్ఞాన విషయంలోనూ, శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించడంలో కూడా అతని ఏలుబడిలో ప్రజలు కూడా అలాగే ఉన్నారు అని ఆయన ఆ అధ్యాయం అంతటిలో వివరించాడు. రైట్. ఇప్పుడు మనము హోషేయ గ్రంథం 4వ అధ్యాయానికి వచ్చాము. యెహోవా మాట ఆలకించండి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మాట వినండి. ఏమట? సత్యమును, కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి, ఈ దేశములో, ఆ దేశములో, ఆ దేశములో అని మాట్లాడుకోలేము. ఇప్పుడు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు తక్కువే. ఇప్పుడైతే 280 దేశాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. అది 2700 ఏళ్ళ క్రిందకు వెళితే ఎంత తక్కువ మంది ఉంటారో. మొత్తానికి దేశమంతటిని గూర్చి మాట్లాడుతున్నాడు. ఆ రోజు, ఈరోజు ఒక దేశము కాదు. మళ్ళా చెప్తున్నాను, దేవుడు అంటే ఏదో ఒక దేశం కోసం మాట్లాడాడు, యావత్తు మానవ జాతిని ఉద్దేశించి మాట్లాడతాడు. మనము మన దేశంలో తెలిసిన పరిస్థితులను గూర్చి మనం మాట్లాడవచ్చు, కానీ దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ జీవితాలను ఎరిగినవాడు కనుక ఆయన అందరిని గూర్చి మాట్లాడతాడు. ప్రతి దేశము, ఫలానా దేశంలో దైవికమైన జ్ఞానముతో బాగా వృద్ధి చెందుతున్నారండి అని చెప్పడానికి ఉందా? ఏ దరిద్రమైన, ఇది లేదు అది లేదు అన్న వ్యత్యాసం లేకుండా సమస్త దుష్టత్వంతో యావత్తు మానవ జాతి ప్రపంచవ్యాప్తంగా ఇచ్చలవిడిగా బ్రతుకుతున్న కాలం కదా ఇది. ఎక్కడుంది దైవజ్ఞానం మానవుల మధ్య? దేవుని గూర్చిన చింతన ఎక్కడుంది? దైవ చింతన లేదు, దైవభీతి లేదు, దైవాజ్ఞలు అనుసరించే వాళ్ళు లేరు, దేవుని గూర్చి తెలుసుకుందామని ఇంకింత లేదు. దేవుళ్ళ పేరు మీద మతాలను పుట్టించి, మతాల పేరిట, కులాల పేరిట దేవుణ్ణి విడగొట్టి, ప్రజలను ఒకే కులంలో ఉన్న జనాన్ని రెచ్చగొట్టి, ఒకరినొకడు దోచుకొని, చంపుకొని దుస్థితిని మనుషుల మధ్య తీసుకొచ్చి పెట్టిన మనుషులు, అధికారులు ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందుకని యెహోవా మాట్లాడుతున్నాడు, ఆలకించండి, చెవియొగ్గి వినండి. ఏం చెబుతున్నాడంటే, సత్యము లేదు, కనికరము లేదు, దేవుని గూర్చిన జ్ఞానము లేదు. దీనిని దేవుడు చూచాడు. మనుషుల్లో సత్యం ఉందా? సత్యమును అనుసరించేవారు ఉన్నారా? సత్యమేవ జయితే అని మన భారతదేశంలో ఒక అద్భుతమైన స్లోగన్. అది ప్రతి న్యాయ వ్యవస్థలో అందరూ చూడగలిగేటట్టుగా, వినగలిగేటట్టుగా ఉన్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి పదం. కానీ
సత్యము ఎప్పుడూ ఓడిపోతూనే ఉంది మనుషుల ముందు. సత్యము ఎప్పుడూ కూడా విజయానికి సంబంధించింది. సత్యమే గెలవాలి, సత్యమే నిలవాలి, సత్యమే ఉండాలి, సత్యం కోసమే బ్రతకాలనే నినాదం అది మాటలకే పరిమితం. అందుకనే యావత్తు మానవ జాతి ముందు, ఈ అసత్య వర్తనుల ముందు, ఈ అబద్ధికుల ముందు, ఈ వేషధారుల ముందు, ఈ దగాకోరు మనుషుల ముందు సత్యము ఎప్పుడు ఓడిపోతూనే ఉంది. సత్యం గెలిచింది ఎక్కడ? ఫలానా చోట సత్యం గెలిచిందని మాట్లాడగలరా? చెప్పగలరా? న్యాయస్థానాలలో కూడా సత్యము లేదు. ఎందుకంటే న్యాయము చేసే జడ్జిస్, న్యాయమూర్తులు కూడా మనుషులే. వారు బహిరంగముగా కనబడే సాక్ష్యాలను బట్టి తీర్పులు చేయగలరు, కానీ హృదయాంతరంగములో ఉన్న దోషమును బట్టి తీర్పు చేయలేరు కదా. అందుకనే అనేకసార్లు 100% వారు చేసేటువంటి తీర్పులు అసత్యమైనవిగానే కనిపిస్తుంటాయి. అందరూ న్యాయం కోసం పోరాడే న్యాయమూర్తులు కారు. వారు దైవ స్వభావం కలిగిన వారు కారు, వాళ్ళు కూడా మానవ స్వభావం కలవారే. కాబట్టి ఇక్కడ మనము న్యాయాధిపతులని, న్యాయమూర్తుల్ని అతీతులుగా చూడలేము. న్యాయం ఉండవలసిన చోట, సత్యం ఉండవలసిన చోట అసత్యము రాజ్యమేలుతుంది. అసత్యానికే కట్టుబడుతుంది లోకం. కనుకనే ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. సత్యము లేదు, కనికరము లేదు. కనికరము లేదు. కనికరము ఈ దినాలలో మాట్లాడవలసి వస్తే కనికరం అనేది నీ వ్యక్తిగతం, కానీ సత్యము నువ్వు బట్టి, న్యాయమును బట్టి కళ్ళ ముందు కనబడిందే జరుగుతుంది. కాబట్టి దయచేసి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మనసు చూడండి. సత్యము లేదు, కనికరము లేదు, దేవుని గూర్చిన జ్ఞానము లేదు. అందుకని దేవుడు యావత్తు మానవ జాతితో వ్యాజ్యమునకు సిద్ధంగా ఉన్నాడు, కానీ దేవుని పక్షాన మాట్లాడే మనుషులను ఏడ మాట్లాడనిచ్చారు? మనుషుల అపరాధములను ఎత్తి చూపించగలిగే దేవుని సేవకుల మాట ఎక్కడ విన్నారని మానవుని అజ్ఞానాన్ని ప్రశ్నిస్తే వారిని అన్యాయముగా, అసత్యముగా లోపలేయించే దుస్థితి ఈరోజు ముఖ్యంగా మన దేశంలో ఎక్కువ కనిపిస్తుంది. ప్రశ్నించటం దేశద్రోహం కింద మాట్లాడే దుస్థితి ఈరోజు మన దేశానికి పట్టింది. అంటే అన్యాయము, అక్రమం, అసత్యం ఎంత దూరం దూసుకెళ్ళిందో మనం గ్రహించవచ్చు. అందుకనే దేశ జనులతో దేవుడు తన వ్యాజ్యమును వినిపించడానికి తన సేవకులను లోకంలోనికి పంపించాడు. కానీ ఆ సేవకులు కూడా దొంగలే ఉన్నారు, వాళ్ళు మోసగాళ్ళే ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళకి తెలియట్లేదు. మేమెందుకు దేవుని సేవకులమయ్యాము అనే స్పృహ లేదు. వారి కడుపు, వారి కొంప, వారి ఇల్లు, వారి ఆస్తి, వారి భోగభాగ్యాలు, వారి సుఖ జీవితం, దానికోసమే దైవ బాట పట్టున్నారు, వ్యాపారం. అందుకని ఎక్కడ చూడు అన్యాయము, అక్రమమే. ఒకనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎరిగామని చెప్పుకుంటూ అన్యాయస్తులుగా ఎలాగున్నారో, ఒకనాడు దేవుని మందిరంలో సేవ చేసే యెహోవా దూతలుగా పిలువబడిన యాజకులు కూడా ఏ విధంగా దైవద్రోహులుగా మారారో, ఈరోజు కూడా పాస్టర్లు, సేవకులు కూడా అలాగే ఉన్నారు. దేవుడు ఆయన న్యాయ విధి వేరొక విధానంలో, వేరొక రూపంలో, వేరొక మార్గంలో వెళ్తుంది. మనుషులందరూ తమకు నచ్చిన మార్గంలో వెళుతూ దేవుని మార్గంలో ఉన్నామని భ్రమపడుతున్నారు. మోసం, అంత మాయ. దేవుడి మాట చూడండి. సత్యము, కనికరము, దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవటం చూచి యెహోవా దేవుడు దేశ నివాసులతో, యావత్తు మానవ జాతితో వ్యాజ్యమునకు దిగుతున్నాడు. మనుషుల్లో ఏం కనబడిందో చూడండి. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు,
వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. వారం క్రితం 4 రోజుల క్రితం నల్గొండలో ఒక స్కూల్ ప్రిన్సిపాల్ని 10th క్లాస్ చదివి అయిపోయినటువంటి పిల్లలు సుమారుగా 4-5 25 కత్తిపోట్లతో చంపేశారు ఒక తల్లిని. ఎవడు నేర్పించాడు వాళ్ళకి ఇదంతా? వారికి పాఠాలు చెప్పి బుద్ధి మాటలు నేర్పినటువంటి మాస్టర్నే చంపగలిగే దుస్థితికి, తల్లి స్థానంలో కనీసం తమ తల్లిలా ఉంది కానీ భావించలేక పోయినటువంటి దుర్మార్గపు చర్య ఇది. మనకు తెలిసింది ఒకటే, నిత్యము హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఒక ఊరిలో, ఒక మండలంలో, ఒక జిల్లాలో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా మానక నరహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఏం కనబడుతుంది? అబద్ధ సాక్ష్యం పలుకుట. ఎవరిని కదిలించినా ఒక్కడంటే ఒక్కడు నిజం పలుకుటలేదు. మీరు వ్యక్తిగతంగా ఎవరిని పరిశీలనగా చూసినా వారి జీవితంలో ప్రతి దినము కనీసం వారు మాట్లాడిన 1000 మాటలలో కనీసం 10 నుంచి 20 అబద్ధాలు ఉన్నాయి. అబద్ధ సాక్ష్యము, అబద్ధాలు ఆడటం, అబద్ధమాడుట, హత్య చేయుట. అబద్ధ సాక్ష్యం చెబుతారు, అబద్ధాలు ఆడుతారు, ఇంకేం చేస్తారు? హత్య చేయుట, దొంగతనం చేయుట, వ్యభిచరించుట. వాడుకైందంటే వారి స్వభావం అవుతుంది అని. ఎంత దుర్మార్గమో చూడండి. ఎక్కడికి వెళ్తుంది మానవ జాతి? భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు అవి పుట్టించబడిన నాటి నుంచి ఇప్పటి వాటికి వాటి స్వభావం ఒక్కటే. అవి ఎప్పుడు వారి బుద్ధి మార్చుకోలేదు, వాటి స్వభావం మార్చుకోలేదు. సింహం ఎప్పుడు సింహమే, పులి ఎప్పుడు పులే, కుక్క ఎప్పుడు కుక్కే, కాకి ఎప్పుడు కాకే. దాని స్వభావం ఎప్పుడు మార్చుకోలేదే. ఏ దోషము, ఏ పాపము ఎరగకుండా పుట్టినటువంటి మనుషులు వయసు వచ్చే కొద్దీ రకరకాల స్వభావాల అలవాట్లకు లోనే స్వభావపూరితంగా చెడిపోయేవాళ్ళు. అది ఒక 40 సంవత్సరాల వెనకటి వరకు ఒక రకంగా ఉండేది. ఇంకో 40 సంవత్సరాల వెనక్కి వెళ్ళినప్పుడు ఇంకో రకంగా ఉండేది. ఎక్కడో ఒక చోట దుర్మార్గులు కనబడేవారు. నేను చిన్నప్పుడు ఈ ప్రాంతం అంతటా ఒక సైకో తిరుగుతున్నాడట, వాడు ఆడపిల్లలను చూస్తే చిన్న పెద్దను చూడకుండా చెరిచి చంపుతున్నాడట, వారి ఓనితోని ఉర్రే చంపుతున్నాడంట అని చెప్పేవారు. ఎక్కడో ఒకడు. ఇప్పుడు ఏ ఆడపిల్ల ధైర్యంగా వీధుల్లో నడవటానికి వీలైనంత దుస్థితి ఏర్పడింది. మనుషులందరూ ఇలాగే మారిపోయారు అంటున్నాడు. దేవుని వాక్యం అబద్ధం కాదండి. ప్రపంచాన్ని గూర్చి, మానవ జాతిని గురించి దేవుడు చెప్పినటువంటి మాట అది వారికి వాడుకైపోయింది. మనుషులు లేని ఇల్లు చూసి కన్నం వేస్తారు. మనుషుల మెడ మీద ఉన్న బంగారాన్ని దోచుకెళ్ళటానికి ఏమాత్రం వెనకాడట్లేదు. వాటి కోసం హత్య కూడా చేస్తారు. కాబట్టి దేశం ప్రలాపిస్తుంది అంటే సృష్టి, ఆ సృష్టి మీద, భూమి మీద ఉన్న పశువులను, ఆకాశ పక్షులను, భూమి మీద కాపురం ఉన్నటువంటి అనేక అమాయక జనమంతా కూడా క్షీణిస్తున్నారు. చివరికి సముద్ర మత్స్యములు కూడా గతించిపోతున్నాయి అన్నాడు. ఇది ఒకనాటి 2700 సంవత్సరాల క్రిందటి మాటే కావచ్చు. ఆ జనాంగం అలాగే ఉన్నారు. అప్పటికి జనము తక్కువే, ఈ కార్యక్రమాలు చేస్తున్న వారు తక్కువే. జనము విస్తరించారు. నేడు ఈ కార్యక్రమాలు చేస్తున్నవారు అంతకంటే అత్యధికమైపోయారు. ఈ సమాజాన్ని సంస్కరించగలిగే సంస్కర్త ఎవరు? 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన క్రీస్తు వారు వచ్చి అబద్ధం ఆడకూడదు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నాడు. అప్రమాణం చేయొద్దు అని చెప్పాడు. వ్యభిచరించవద్దు అని లోకం చెబుతుంది. ప్రభువు చెప్పాడు, ఆ ఆలోచనే, ఆ చూపే నీకు ఉండకూడదు, దాన్ని తీసేసుకో అన్నాడు. ప్రభువు చెప్పినటువంటి మాటలు, దొంగిలించొద్దు, దురాశ పడకు అన్నాడు.
నరహత్య చెయ్యొద్దు, అంత దూరం ఎందుకు? నీ సహోదరుని మీద ద్వేషము, కోపం ఉంచుకున్నా అది హత్యతో సమానమేర్రా అన్నాడు యేసుప్రభువారు. ఆహా, ఎంత గొప్ప మాట! సమాజ సంస్కరణలో యేసుప్రభువారు మానవాళి హృదయాలలో దాగి ఉన్న రహస్య పాపాన్ని వెలికితీసి మీ హృదయములో, మీ జీవితములోనికి వాడుకవ్వగలిగే పాపపు స్వభావమును ప్రారంభములోనూ తుంచివేయగలిగే మహా ఉద్బోధ, సద్బోధ, సుబోధ చేసినటువంటి మహాబోధకుడు యేసుప్రభువారు, దైవస్వరూపి. కనుక ఇది మానవ సంస్కరణ కొరకు యేసుప్రభువారు చేసిన బోధ. ఆ బోధను ఉద్దేశించి ఆయన 3.5 సంవత్సరాల కాలములు చేసినటువంటి ఆ బోధను ఉద్దేశించి అనేక విధాలుగా తన శిష్యులైన అపోస్తుల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా రక్షణ సువార్తని, మానవ వ్యక్తిత్వాన్ని నిర్మించగలిగే, మానవుని బుద్ధి వికసించే విధంగా, మానవుని స్వభావం దైవ స్వభావంలోనికి మార్చే విధంగా యావత్తు మానవ జాతిని ప్రభావితం చేయగలిగే అద్భుతమైన సంగతులను చెప్పారు. అది భూమి మీద స్థాపించబడిన యేసుప్రభు వారి యొక్క సంఘం. అక్కడ సత్యమే నిలుస్తుంది. ఆ సత్యానికి స్తంభం క్రీస్తు ప్రభు యొక్క సంఘం. అక్కడ కనికరము కలిగిన వారు ఉంటారు, ద్వేషము లేని ప్రేమమూర్తులు ఉంటారు, ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు, వారి పాపమును ప్రారంభంలోనే తుంచేసేవారై ఉంటారు, లేదా పాపము తెలియక చేసిన దాని విషయము దాని నుంచి విమోచించబడిన జీవితాన్ని జీవించేవారు ఉంటారు. అది ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘం, అది దేవుని రాజ్యం. ఆ రాజ్యంలోనికి యావత్తు మానవ జాతిని యేసు ప్రభువారు మరియు ఆయన ద్వారా ఆయన శిష్యులు, అపోస్తులు, యావత్తు భూమి మీద ఉన్న క్రీస్తు సంఘం యావత్తు మానవ జాతిని ఆహ్వానిస్తుంది. ఇది 2700 సంవత్సరాల క్రితం మానవ జాతిలో పుట్టినటువంటి దుర్బీజం, దురలవాట్లు, అవలక్షణాలు ప్రస్తుతం అంతకంతకు మానవ హృదయాలలో, జీవితాలలో ప్రపంచవ్యాప్తంగా మహావృక్షాలైపోయాయి. ఇప్పుడు సత్యం కోసం మాట్లాడే సత్య సంబంధులు, సత్యాన్ని ప్రకటించే బోధకులు కావాలి. పాస్టర్ల సమూహం చెడిపోయింది, ఇందులో అనుమానం లేదు. పాస్టర్లు చెడిపోయారు, దైవ సేవకులుగా లేరు. ఇప్పుడు నిజమైన దైవ సేవకులను తీర్చిదిద్దగలిగే మంచి సమాజము, మంచి వ్యవస్థ అవసరం. దేవుని గ్రంథాన్ని దేవుని గ్రంథంగాను, దేవుని మాటలను దేవుని మాటగాను, సత్యమును సత్యముగాను, నీతిని నీతిగాను ప్రకటించి బ్రతికే దేవుని సేవకుల అవసరత ఉంది. అలాంటి మంచి సేవకుల మాట సమాజం వింటే ఎంతో బాగుపడుతుంది. వారి జీవితాలు బాగుపడతాయి, లోకం బాగుపడుతుంది, దేవుడు సంతోషిస్తాడు. ఈ కార్యక్రమంలో మన వంతుగా మనము పనిచేయువారై ఉండాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడగు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మీరు అనుగ్రహించిన ఆయుష్కాలంలో మా వెనుకటి తరాల కంటే మా ముందున్న తరము మహాభయంకరముగా మారిపోయిందని, భవిష్యత్ తరాలు ఇంకా దారుణంగా తయారవుతాయన్న ఆందోళన మాకు అర్థమవుతుంది, మాకు కనిపిస్తుంది. మీరు మరి ఎక్కువగా చూస్తున్నారు. మానవ జాతిని సంస్కరించగలిగే మంచి సేవకులు ఈ లోకానికి అవసరత ఉంది. దయతో పనివారిని పంపించండి నాయన, మంచి సేవకులను పంపించండి, సత్యమును సత్యముగా ప్రకటించే వారిని పంపించండి. లోకంలో న్యాయ వ్యవస్థలలో న్యాయం దొరకటలేదు, నైతిక విలువలు కాపాడవలసినటువంటి వ్యవస్థ కూడా తండ్రి పనికిమాలిన వ్యవస్థగా మారిపోయింది. లోకంలో సమాజాన్ని, మానవ జాతిని సంస్కరించగలిగిన సంస్కర్తలు లేరు, మీ నిజమైన సేవకులు తప్ప. అందుకని నమ్మకమైన పనివారిని లోకానికి పంపించి నీ పనిని విస్తరింపచేయని, రాజ్యమును స్థిరపరచండి. నీ రాజ్యంలో నీ ప్రజలు అనుభవించటానికి నీ ఉద్దేశించిన చక్కటి పవిత్రమైన వాతావరణాన్ని నీ బిడ్డలకిచ్చి నడిపించండి. సమస్త విధములైన మహిమ ఘనత నీకే చెల్లిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు.